ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగాగు. ఫోను నీ లెఫ్ట్ సైడ్ ఇంట్లోనే ఉంటుంది. హర్ష ఈలేనా? అవును బాగి, ఫోన్ ఇప్పుడు లోపలే ఉంది. హర్ష, ఇంకొకసారి లొకేషన్ సరిగ్గా చూసి చెప్పవా? కరెక్ట్ లొకేషన్ బాగి. ఈలా నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు. ఒక్కసారి ఏమనుకోకుండా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయవా ప్లీజ్? కరెక్ట్ లొకేషన్ బాగి. వాట్? బాబ్జీని నైట్ అంతా ఇంట్రాగేట్ చేసినా వాడితో ఇదంతా చేపించింది ఎవరో చెప్పలేదు సార్. ఇక వాడు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. బాబ్జీ ఫోన్. ఓ, దొరికిందా సార్? సూపర్ సార్. ఇది ఒకటి ఉంటే చాలు, నిజం మొత్తం తెలుసుకోవచ్చు. ఫోన్ని రెడీ చేయించి మా టీంతో లాక్ ఓపెన్ చేస్తాను సార్. సాయంత్రం లోపు బాబ్జీ వెనుక ఉండి ఇదంతా చేపిస్తుంది ఎవరో మనకు తెలుస్తుంది. ఓకే. మీరు మనోహరి గారు కదా? ఏంటి ఇలా వచ్చారు? బాబ్జీతో మాట్లాడడానికి వచ్చారు. ఈ కేసు విషయంలో నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ మీరే పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదేనండి, అరుంధతి గారి మర్డర్ గురించి కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూషన్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. బాబ్జీ పని అయ్యాక అప్పుడు మీ పని చూస్తాను. ఇంతకీ బాబ్జీతో ఏం మాట్లాడాలి? మీకు వాడితో ఏం పనుంది? మా ఫ్రెండ్ని చంపిన వాడితో మాకు పనే ఉంటుంది సార్. వాడిదంతా ఎందుకు చేశాడో అడగడానికి వచ్చాం. వాడు చంపింది ఒక దేవతనని వాడికి చెప్పాలి. సరే కానిస్టేబుల్ సార్, వీళ్ళని తీసుకెళ్ళు. రండి మేడం. రవీంద్ర సార్, ఈ ఫోన్ తీసుకెళ్లి రిపేర్ చేయించుకునిరా. సరే సార్. ఫోన్ వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఓకే సార్. చాలా క్రూషియల్ ఎవిడెన్స్. సరే సార్. సార్, ఫోన్ రావడానికి 2 hours పట్టదు సార్. ఓకే ఇన్స్పెక్టర్, బట్ వన్ మోర్ థింగ్. మేడం, 5 నిమిషాలే మాట్లాడాలి. సరే. అబ్బా, మీరు? తను నా ఫ్రెండ్. అవును, నువ్వు నా గురించి పోలీసులకి చెప్పలేదు కదా?
చెప్తే మీరు అక్కడ నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా మేడం. చూడండి మేడం ఎలా కొట్టారో. కనిపించే దెబ్బలే ఇన్నుంటే కనిపించకుండా ఇంకెన్ని దెబ్బలున్నాయో మీకు తెలుస్తుందా? ఇంకొక 10 నిమిషాలు కొట్టుంటే మీ పేరు చెప్పేసేవాడిని. రే, నా పేరు చెప్తే నువ్వు ఎక్కడున్నా చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నోరు తెరవకూడదు. తెరవను మేడం. మర్డర్ కేసు అంతా నా మీద వేసుకుని నేను జైలుకు కూడా వెళ్తాను. 1 కోటి ఇవ్వండి. కోట? అవును మేడం. నేను చేసిన మర్డర్కి మినిమం లైఫ్ పడుతుంది. ఎలాగూ బయటికి రాలేను. అందుకే 1 టైం సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాను. డబ్బుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు చెప్పు. నువ్వు నేరం ఒప్పుకుంటే జైల్లో కూర్చుంటావు. మరి నీకెందుకు బాబ్జీ కోటి? ఎందుకో నేను చెప్పనా? లీలావతి కోసం కదా. ఏంటి, నువ్వెంత సీక్రెట్గా ఉంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉంటే నేను కనిపెట్టలేననుకున్నావా? నీ భార్య, 2 పిల్లలు, ఫ్యామిలీ బానే ఉందే. మేడం, నా కుటుంబం జోలికి వెళ్ళకండి. నేను చూస్తూ ఊరుకోను. రే, వాళ్ళ జోలికి నేనెందుకు వెళ్తాను? జస్ట్ వాళ్ళని కిడ్నాప్ చేశానంతే. మా ఆవిడ బాబు. ఏమండి, మమ్మల్ని వదిలేయమని చెప్పండి. నాన్న, నాకు భయంగా ఉంది. త్వరగా మమ్మల్ని విడిపించు. విడిపించేస్తానమ్మా. ఖచ్చితంగా నేను విడిపిస్తాను. మేడం ప్లీజ్ వాళ్ళేం చేయకండి. నాకేం డబ్బులొద్దు. ప్లీజ్ మేడం వాళ్ళేం చేయకండి. మీకు దండం పెడతాను మేడం. వాళ్ళనేమైనా చెయ్యాలని నాకు లేదు బాబ్జీ. ఇన్ఫాక్ట్ వదిలేద్దామని అనుకున్నాను. కానీ నేను వాళ్ళని వదిలేస్తే నువ్వు నాకిచ్చిన మాట వదిలేస్తావు కదా. అందుకే సేఫ్టీ డిపాజిట్ కింద వాళ్ళని ఉంచుకున్నాను. ఇది దారుణం మేడం. మీకోసం నేను చాలా చేశాను. అందుకే బాబ్జీ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు బుద్ధిగా జైల్లో ఉండవు. నిన్నెప్పుడు ఎలా బయటికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. నీ ఫ్యామిలీని కూడా నేనే చూసుకుంటాను. నా మీద నమ్మకం పెట్టుకొని ఈ నొప్పి నోర్చుకో. ఒక్కసారి కోర్టుకు వెళ్తే ఇక నిన్ను ఎలాగైనా తప్పిస్తాను. నువ్వు ఇక్కడ తోక జాడిస్తే అక్కడ ఒక ప్రాణం పోతుంది. వద్దు మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. ప్లీజ్ వాళ్ళేం చేయకండి. మీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం. సరే ఉంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.